నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఏజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ గారు చాలా పై నుంచి దూకారు. 150 అడుగులు. అదే గుండె జల్లు అంటలేదు. ఏం చెప్తారు? కాదు, 150 అడుగుల నుంచి దూకాడంటే, అయితే అఖిల్ కూడా నేను ఒక టెక్నీషియన్గా గమనించింది ఏంటంటే చాలా మార్పు వచ్చింది. ఈమె డూ ఆర్ డై అనేటువంటి ఒక ఫీలింగ్తో 6 ప్యాక్స్ పెట్టాడు. ఆ హెయిర్ స్టైల్ పెంచాడు. హెయిర్ స్టైల్ రింగులు జుత్తు ఆయిలిష్గా ఉంటూ ఆ హెయిర్ స్టైల్ రింగులు తిరుగుతూ కిందకి ఇలా వేలాడుతూ ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే అసలు చాలా మ్యాన్లీగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనకి నాగార్జున కూడా అంత మ్యాన్లీగా లేడు, అంతకు మించిన మ్యాన్లీగా ఉన్నాడు. నాగార్జునకి ఎప్పుడు 6 ప్యాక్ వచ్చింది, ఎప్పుడు 6 ప్యాక్ లేదు. ఈవెన్ నాగ చైతన్యకి కూడా 6 ప్యాక్ లేదు. కానీ ఈయన 6 ప్యాక్తో ఉన్నాడంటే మాత్రం డెఫినెట్గా ఆకర్షణ అవుతుందని నేను చెప్పగలనమాట. తర్వాత డైరెక్టర్ గారు కానీ అమల కానీ ఈ సినిమా మీద నాగార్జున గారు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అందుకే బహుశా దీన్ని బిజినెస్ చేయకుండా వాళ్ళే సొంతంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల్లో స్టంట్లలో చేస్తూ ఉంటారు. అది ప్రమోషన్స్లో ఎవరు పెద్దగా ఇలాంటివి చేయడానికి సాహసించరు. అవును, అలాంటి సాహసం చేశారని చెప్పుకోవచ్చు అఖిల్ గారు. అంటే మొత్తం సినిమా అంతా సాహసాలు చేశాడు ఆయన. అది ఓకే. జనరల్ గా సినిమాలో డూపులు పెట్టి వాళ్ళు పెట్టి వీళ్ళు పెట్టి కవర్ చేసేస్తూ ఉంటారు. చూపించారు కదా, అదే అంటున్నా. సో ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా దూకడం చూపించారు అని అంటే అది పెద్ద వండర్ అనే అనుకోవాలి కదా మనం. డెఫినెట్ గా ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారు అని ఐ థింక్ సో అనుకుంటున్నాను. అది హీరో మన అఖిల్ తాలూకు ఓపెనింగ్ షాట్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన దూకిన తర్వాత ఆయన వెనక ఫ్లవర్స్ రావడం చాలా ఉన్నాయి. అది బహుశా నేను అనుకో, ఇఫ్ ఐఎమ్ రైట్, అది ఓపెనింగ్ మాట. హీరో ఇంట్రడక్షన్ అలా ఉంటుందేమో అనుకుంటాను నేను. నాకెవరు చెప్పలేదు, నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆ ఓపెనింగ్ ఆయనతో పాటు ఫ్లవర్స్ పడడం, ఒక్కసారి 150 అడుగు అలా ప్యాన్ చేసుకుంటూ కింద కాలు పెట్టడం, ఇవన్నీ చాలా థ్రిల్లింగ్ అనిపించాయి. సో 150 అడుగులు అంటే అసలు నాగార్జున గారు అమల గారు ఎలా ఒప్పుకున్నారు? లేరు కదా అక్కడ, లేరు కదా. ఏం చేస్తే చెయ్యి, సినిమా మాత్రం సూపర్ హిట్ కావాలరా అనేటువంటి ఆలోచనతో ఆవిడ ఆర్టిస్ట్ కదా. అమల కూడా ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు కష్టపడకంటే నీకు రిజల్ట్ రాదు. అర్థమైందా? కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యాడు. ఫాలో అయినప్పుడు ఆ గెటప్ అంతా బాగా కనిపిస్తుంది. మొన్న సుమా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే ఆ సినిమా గురించి చెప్పాడన్నమాట. 3 వంతుల సినిమా ఫైట్స్తో ఉంటుందన్నమాట. యూత్కి మంచి బాగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకటి తర్వాత రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, సస్పెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట సినిమాలో. ఏజెంటు అనేసరికి మరి ఆ కథ డిఫరెంట్గా ఉంటుంది కదా. మరి మిగతా భాషల్లో కూడా అది రిలీజ్ అవ్వబోతుంది ఏమో. ఈ సినిమా దెబ్బతో ఎక్కడికి వెళ్ళి అవుతాడో మనం చెప్పలేము అఖిల్. డెఫినెట్గా హీ విల్ రీచ్ ద టాప్ మోస్ట్ పొజిషన్. యాక్చువల్గా అక్కినేని ఫ్యామిలీకే ఒక సూపర్ డూపర్ హిట్ కావాలి ప్రస్తుతానికి. అవును, ఓకే. అంటే ఇప్పుడు పక్క నాగార్జున గారికి అనుకున్న హిట్ లేదు, నాగ చైతన్య గారికి లేదు, అఖిల్కి ఇప్పుడు లేదు ఎప్పటి వరకు. సో ఏజెంట్ అయినా ఆ లోటును భర్తీ చేస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా భర్తీ చేస్తుందని నా నమ్మకం ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే అఖిల్ ఎంతవరకు చేసే సినిమాలు అన్నిటికంటే ఇది బాగుంటుంది. సురేందర్ రెడ్డి చిన్న డైరెక్టర్ కాదు, ఆయన అన్ని పెద్ద సూపర్ హిట్, బంపర్ హిట్లు, చాలా పెద్ద హిట్లు తీశాడు కనుక ఇది బహుశా అఖిల్ మీద చేసినటువంటి చివరి ఎక్స్పెరిమెంట్ అయినా పోవాల్సిన అవసరం లేదు. సురేందర్ రెడ్డి అంత బాగా తీర్చిదిద్దాడు. మనిషి మ్యాన్లీగా ఉన్నాడు, చాలా స్టైలిష్గా ఉన్నాడు, ఫైట్స్ బాగున్నాయి, రొమాన్స్ కూడా చాలా బాగుంది. అంటే పూర్తిగా ఈ సినిమా సురేందర్ రెడ్డి గారి చేతుల్లో పెట్టారు కనుక ఆయనే కనిపిస్తాడు. అఖిల్ మీకు కనిపించడు. అఖిల్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా కనిపిస్తాడు. అది ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్. ముఖ్యంగా అఖిల్ని చూడగానే ఒక క్యూట్ బేబీ లాగా కనిపిస్తూ ఉంటారు. మిల్కీ బాయ్ అంటారు కదా,
అట్లా కనిపిస్తూ ఉంటారు. అవును. బట్ వెండి తెర మీదకి వచ్చేసరికి కాస్త మనకి మాస్ లుక్ అయితేనే తొందరగా ఎలివేట్ అవుతారు. అవును, ఎంత రగ్గడిగా ఉన్నాడు, చాలా రగ్గడిగా ఉన్నాడు అన్నమాట. అసలు ఇంటర్వ్యూ కూడా డెన్లో కూర్చొని ఇంటర్వ్యూ చేశారన్నమాట. అంటే ఆ అట్మాస్ఫియర్లో ఉంచాడు. ఆ డైరెక్టర్ తెలియచట్లే, సురేందర్ రెడ్డి తెలియచట్లేదు అంటే ఆయన ఇంటర్వ్యూ కూడా ఒక రగ్గడగా ఒక డన్ను మాస్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, అట్లాంటి క్యారెక్టర్స్ ఉండేదా కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఎవరు? మన అఖిల్. అండ్ మాట్లాడడంలో కూడా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంటే నిజంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వీళ్ళందరికంటే ఈయన కొంచెం బాగా మరి రిస్క్ ఎందుకు చేస్తున్నాడు, రిస్క్ అయిపోతే సక్సెస్ ఎక్కడుంది అని ఆ మాటలో మెచ్యూరిటీ కనిపిస్తుందమ్మా. చాలా అది మీద నాకు ఎంతో ముద్దు వచ్చిందన్నమాట. అది ప్రెజెంట్గా మాట్లాడుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ఈ జుట్టుని ఈయన బాడీని మెయింటైన్ చేయలేకపోతున్నాను, ఇంకా వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేస్తాను అన్నారు. అంటే అంటే ఆయన కొంచెం బాగా ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుందాం అన్నటువంటి ఒక జీలు ఎక్కువగా ఉంది. నేను అనుకుంటున్నాను గ్రాడ్యువల్గా నాగ చైతన్య తగ్గిపోతాడు, అఖిల్ పెరుగుతాడు. నాగ చైతన్య ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాడు, అఖిల్ ఆర్టిస్ట్ అవుతాడు. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకు అంత పెద్ద ఆర్టిస్ట్ గా అనిపించారు అఖిల్ మీకు? అంటే అంత మంచి లుక్ ఉంది, మ్యాన్లీనెస్ ఉంది, ఫిజిక్ ఉంది, ఫిజికల్గా చాలా బాగుంటాడు. కళ్ళు, వాయిస్ ఉండి బేస్ ఉంది, ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. టెక్నీషియన్గా ఆయన చాలా లైక్ చేస్తాను నేను. తర్వాత ఏదైనా కొంచెం రొమాన్స్ చేయాలంటే బ్యూటిఫుల్ ఫేసు. ఒక అమ్మాయితో రొమాన్స్ చేయాలంటే ఎలా చేస్తారు, బ్రహ్మాండంగా చేయొచ్చు అన్నమాట ఆ ఫేస్ పెట్టుకొని. ఇక్కడ చైతుని బలవంతంగా ఆర్టిస్ట్గా తయారు చేశారు. ఆయనకి అంత జీలు లేదు, ఈయన పట్టుదల ఉంది కాబట్టి సాధిస్తున్నాడు. చైతన్ చూడగానే మాసులకు వస్తుంది రామారావు గారు. చైతు బాగుంటాడు, అబ్బాయి బాగుంటాడు. ఇంకా అఖిలే చాక్లెట్ బాయ్ లాగా, మిల్కీ బాయ్ లాగా బబ్లీగా ఉంటాడు. నువ్వు అఖిల్ ఇప్పుడు ఏజెంట్ చూడు, చాక్లెట్ చూపు, ఎన్ని చాక్లెట్ వస్తాయి. ఏజెంట్ చూసినట్లయితే అఖిల్ ఎక్కడికి వెళ్ళి యాక్ట్ చేశాడో నీకు తెలుస్తుంది. అంటే నాకు ఒక టెక్నీషియన్గా నాగ చైతన్య ఈజ్ గుడ్ అండి. ఆయన సాఫ్ట్ క్యారెక్టర్స్ అంటే పర్వాలేదు. ఆ బెజవాడ సినిమా చేశారు, సక్సెస్ అయిందా? ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సక్సెస్ కాలేదేమో. ప్రేమం సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గొడవల దగ్గరకు వచ్చినప్పుడు ఆ లుక్ రాలేదా మరి నాగ చైతన్యకి? అంత వెన్ కంపేర్ టు అఖిల్ ఆ లుక్ ఇప్పుడు ఎందుకు సిక్స్ ప్యాక్స్ చేయమని చెప్పండి, 6 ప్యాక్ చేయమని చెప్పండి. మీకు మాస్ లుక్ లో అఖిలే బాగా అనిపించారా నాగ చైతన్య కన్నా? డెఫినెట్గా చూడండి, జనం చెప్పాలి. నాకు మాస్ లుక్ లో అయితే నాగ చైతన్య మంచిగా. అదే మీ అభిప్రాయం అది. మీరు అఖిల్ చాక్లెట్ బాయ్, మిల్కీ బాయ్. చాక్లెట్ బాయ్ని ఇప్పుడు అనలేము కదా అఖిల్ని. ఏజెంట్లో చాక్లెట్ బాయ్ అంటే ఎలా అవుతుంది? చాక్లెట్ బాయ్ అయితే ఆ సినిమాయే ఫెయిల్ అయిపోవాలి. లేదు డెఫినెట్గా. మరి చైతు ఏమవుతాడో ఎలా అవుతాడో ఫ్యూచర్ చెప్పాలి. మనం ఏది ఏమైనా అఖిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి, నాగ చైతన్య సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.